అనాథ కాలం అంటారు. అవునా? ఎందుకంటే దానికి ఒక సిస్టమ్ లేదు. ఇప్పుడు మీకు తెనాలి రూట్ లో చూసారనుకోండి, 3 కాలువలు ఉంటాయి తెనాలిలో. 3 కూడా స్ట్రైట్ గా వెళ్తుంటాయి, డొంక తిరుగుడు ఉండదు. విజయవాడలో ఏలూరు కాలువ, బందర్ కాలువ ఉన్నాయి, డ్రైవర్స్ కాలువ ఉంది, స్ట్రైట్ గా పోతుంటాయి. ఇది బుడమే రట్ట కాదు, వంపులు వంకర్ టింకర్ గా ఉంటది. అది ఎక్కడ ముగింపో ఎవరికి తెలియదు. కాలవగా నేరుగా కొల్లేరుకి లేదు. అది లేదు. ఓ చోట ఎంత ఉందంటే ఓ చోట ఎంత ఉంటది, ఓ చోట ఎంత ఉంటది. అది డ్రైన్ లాగా ఉంటది ఒక చోట. ఇంకా అక్కడ పరిష్కారం ఎక్కడ ఉంటది? ఆ కాలువ గురించి ఇంతవరకు ఎవడు పట్టించుకోవాలి. విజయవాడలో ప్రారంభమైన కాలువ కొల్లేరు దాకా నేరుగా ఉంటే ఒక ఆస్పెక్ట్, బట్ లేదు అట్లాగా. దానికి పరిష్కారం ఏంటి అన్నటువంటి కాన్సెప్టే ఇది ఇప్పుడు తీసుకొచ్చినటువంటిది డైవర్షన్ కెనాల్. ఇది మంచి ఆలోచనే. అయితే డైవర్షన్ కెనాల్ కి అడ్డం వచ్చినప్పుడు కోర్టు తీర్పులను అడ్డం పెట్టినో లేకపోతే మరొకటి అడ్డం పెట్టినో ఆపుకోకూడదు కదా, దానికి చేసుకోవాలి కదా. అక్కడ చివరికి అక్కడ పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళ చేతిలో అయిపోయింది. ఇప్పుడు దాని ఇంపాక్ట్ ఏమైపోయింది? ఇప్పుడు అక్కడ కాదు అనుకున్నప్పుడు దానికి ఏదో ఆల్టర్నేటివ్ ప్లాన్ చెప్పారు. అంటే దాని వరకు ఉంచేసి దాని పక్క నుంచి ఏమైనా తీసుకెళ్తారు.